ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియంగు గుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి బుధగ్రహం యొక్క చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనం ఇప్పటికి 9 భాగాలు పూర్తి చేసాం. 9వ భాగంలో సుజుమ్న మహారాజు ఇలాగా మారిపోయి అడవిలో సంచరిస్తూ ఉండగా నారదుల వారు కనిపడి ఒక దిక్కుకు వెళ్ళమని చెప్పాడు. అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇలకి బుధుడు తారసపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చక్కగా చూసుకున్నారు, పరిచయాలు చేసుకున్నారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున 10వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. బుధుడి యొక్క ఆశ్రమానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకొని చక్కగా భార్యాభర్తలుగా జీవిద్దాం అనుకున్నారు. ఆ రోజు సాయంకాలం ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమంలో ఉండేటటువంటి ప్రాణుల మధ్య తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విషయం. భార్యాభర్తలుగా ఉందామని. ఈ మాట విని ఇలా బుధుడి యొక్క ముఖంలోకి కాసేపు తదేకంగా చూసింది. తటాలున్న పక్కకు తిరిగి ఆశ్రమం వైపు పరుగు పెట్టింది. ఆమె యొక్క ప్రవర్తన బుధుడిని తత్తరపాటుకు గురిచేసింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయినాడు ఆమె వైపే. ఇలా ఎందుకు అలా ప్రవర్తించింది? ఒకవేళ భయపడిందా? తనతో వివాహం ఇష్టం లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ బుధుడి యొక్క అంతరంగంలో బాధ పెడుతూ సాగుతున్నాయి. ఒకవేళ తాను ఆవేశంతో తొందరపడ్డా? అప్రయత్నంగా బుధుడు కూడా ఆశ్రమం వైపు 2 అడుగులు వేశాడు. తటాలను ఆగాడు. ఇలా ఆశ్రమంలోంచి తన వైపే వస్తుంది. ఇప్పుడు ఆమె ముఖం మీద చిరునవ్వు, నడకలో వేగం, ఈ 2 కూడా చూస్తుంటే బుధుడి యొక్క ఆందోళన తగ్గుముఖం పట్టింది. ఇలా గబగబా వచ్చి బుధుడికి ఎదురుగ్గా నిలబడింది. బయట కొంగు చాటున దాగి ఉన్నటువంటి ఆమె కుడి చెయ్యి యువతలకు వచ్చింది. ఆ చేతిలో ఆమె అల్లినటువంటి పూలమాల ఉంది. ఇలా ఆ మాలని 2 చేతులతో పట్టుకుంది. తల కొద్దిగా ఎత్తి భావావేశంతో బుధుడి యొక్క నేత్రాల్లోకి చూసింది. ఆమె చేతులు మెల్లగా పైకి లేచింది. మాల బుధుడి యొక్క కంఠసీమను అలంకరించింది. అంటే ఆమెకి ఇష్టం లేక వెళ్ళలేదు, వరించటం కోసం మాల తేవటానికి వెళ్ళింది. ఈ విధంగా రెండోసారి కూడా ఆశ్చర్యం నుంచి కోలుకున్న బుధుడు ఉద్వేగంతో తన మెడలో ఉన్నటువంటి దండను తీసి ఇల యొక్క కంఠంలో వేశాడు. ఇప్పుడు ఇలాదేవి యొక్క కళ్ళు చెమ్మగిలినాయి.
ఉద్వేగంతో నిట్టూర్పు విడిచింది. ఆమెలోంచి పొంగుకొస్తున్నటువంటి భావావేశాన్ని కళ్ళకు కడుతున్నట్లుగా ఆమె మెడలో ఉండే మాల స్పందిస్తూ ఉన్నది. ఇలా చూపులు మెల్లగా బుధుడి యొక్క మాల లేని కంఠం మీదకి వాలినాయి. అంటే తాను వేసినటువంటి మాలని తన మెడలో వేశాడు. ఇప్పుడు బుధుడి మెడలో మాల లేదుగా. అప్పుడు తన కంఠం మీద నుంచి కిందకి వేలాడుతూ ఉన్నటువంటి మాల యొక్క చివరి భాగాన్ని 2 చేతులతో పట్టుకుంది. దాన్ని పైకి లేపింది. సున్నితంగా బుధుడి యొక్క మెడలో సర్దింది. అంటే ఇప్పుడు తన మెడలో మాల బుధుడి మెడలో కూడా అలంకరింపబడింది. ఇద్దరినీ బంధించింది. ఈ సంఘటనకి బుధుడు ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. ఈ విధంగా ఆత్మపరంగా సతీపతులుగా మారినటువంటి ఇలా బుధులు ఇద్దరు కూడా చక్కగా కౌగిలించుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ప్రథమ పరిష్వంగంలో మైమరిచినటువంటి వధూవరుల చుట్టూ ఆశ్రమంలో చుట్టూతా తిరుగుతున్నటువంటి జంతువులు కూడా ఉల్లాసంగా గంతులు వేయడం మొదలుపెట్టింది. వాటికి ఆనందం కలిగింది. రకరకాల పక్షులు కూతలు కూసినాయి. అవి మంగళ వాయిద్యాల్లాగా బృందగానంలాగా వినిపిస్తూ ఉంది. ఈ విధంగా నెమళ్ళు కూడా తమ యొక్క పురులు విప్పి ఆ దంపతుల చుట్టూ కళ్యాణ నాట్యం చేస్తూ ఉన్నాయి. ఇలా జరుగుతోంది. ఇక్కడ నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళి, తండ్రి, ఇలా అనే పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుణ్ణి బుధుడు వివాహం చేసుకున్నాడు అనే విషయాన్ని తండ్రికి చెప్పాడు. బ్రహ్మకి తెలియదా? కానీ చెప్పాడు. బ్రహ్మదేవుడు కూడా చిద్విలాసంగా నవ్వి, ఇలా బుధుడు కలుసుకోవడంలోనూ భార్యాభర్తలుగా రూపొందడంలోనూ నీ ప్రయత్నం ఎంత ఉందో నాకు తెలుసులే కుమారా అన్నాడు. తండ్రి, ఆ సుజుమ్నుడు ఇంకా శాశ్వతంగా స్త్రీగానే ఉండిపోవాలా అని అడిగాడు. ఎవరి నుదుట ఏ భవిష్యత్తు లిఖింపబడి ఉందో ఎవరికి తెలుసయ్యా నారదా అన్నాడు బ్రహ్మ. లిఖించినవాడు తానే కదా. ఈ మాట కొంచెం ఆశ్చర్యం కలిగింది నారదుడికి. మీకు తెలియదా తండ్రి అని నారదుడు అంటూ ఉండగానే సరస్వతీదేవి కూడా కలిగించుకొని, ఇంతకు మీరేం చేశారు? ఒక పురుషుడిని స్త్రీగా మార్చి బుధుడికి కట్టబెట్టారా? ఇదేనా మీ నిర్వాకం అన్నట్లుగా మాట్లాడింది సరస్వతి మాత. ఆ విచిత్రం నా పనితనం కాదు దేవి, అది పార్వతీ పరమేశ్వరులది. వాళ్ళ శాపం. పాపం సుజుమ్నుని స్త్రీగా మార్చేసింది. మన నారద కుమారుడు ఆ స్త్రీ రత్నాన్ని తెలివిగా బుధుడి యొక్క ఆశ్రమం వైపు మళ్లించాడు. ఇక వివాహం, అందులో ఈ బ్రహ్మచారి చేతి చలవ ఏమీ లేదు. బుధుడు ఇలను బుధుడు చక్కగా పరస్పరం వరించుకున్నారు అంతే అని నారదుడు అన్నాడు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఇలాదేవి మళ్ళీ పురుషుడుగా మారిపోతే సరస్వతీమాత ఒక సందేహాన్ని వెలిపుచ్చింది. నారాయణ, దానికి మా తండ్రి గారే సమాధానం చెప్పాలి. నారదుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, సమీప భవిష్యత్తులో జరగబోయేది ప్రధానం నాయన. ఇలాగా మారినటువంటి సుజుమ్నుడి ద్వారా బుధుడి యొక్క సంతతిగా చంద్రవంశం ప్రవర్ధమానం కావాలి. అందుకని ఇలా జరిగింది అని అందులో ఉండేటటువంటి రహస్యాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి సరస్వతీమాతకి చెప్పాడు. ఇక్కడ ఆశ్రమంలో ఇలా యొక్క సాహచర్యంలో ఆమె సేవలో
బుధుడి యొక్క జీవితం ఆనందమయంగా సాగిపోతోందని. కొంతకాలం గడిచింది. ఇలా గర్భవతి అయింది. తమ యొక్క అన్యోన్య దాంపత్య ఫలంగా సంతానం కలగబోతోంది అనేటువంటి సూచన ఆ బుధుడి యొక్క దంపతుల్ని సంతోష తరంగాల మీద ఊయలూగిస్తూ ఉన్నది. అంటే వివాహానికి సంతానం అనేది ఒక కళ అండి. ఒక శుభదినన్న ఇలా పుత్రుడిని ప్రసవించింది. శిశువు అన్ని శుభలక్షణాలు తనలో ఇముడ్చుకొని పుట్టాడా అన్నట్టుగా ఉన్నాడు. బుధుడు కుమారుడికి పురూరవుడు అనేటువంటి పేరు పెట్టాడు. షట్చక్రవర్తుల్లో ఒకడండి ఈ పురూరవుడే. 6 చక్రవర్తుల్లో పురూరవుడు ఆరోగ్యంగా బలంగా ఎదుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క ఒడిలో నుంచి నేల మీదకి జారి ఆశ్రమంలో పాకటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత పరుగు నటించే అమ్మని నాన్నని దోగాడుతూ ఆశ్రమంలో తరుముతున్నాడు. తల్లిదండ్రులు నటిస్తారు పిల్లవాడికి ఓడిపోయినట్లుగా. కొన్నాళ్ళు గడిచినాయి. తప్పటడుగులతో నడవటం మొదలుపెట్టాడు. ఇంతలో పురూరవుడు 5 సంవత్సరాల బాలుడయ్యాడు. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న లేళ్లని నెమళ్ళని వెంటాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నాడు. భర్తతోటి పుత్రుతోటి హాయిగా జీవించడానికి అలవాటు పడిపోయినటువంటి ఇలా తన పురుష రూప గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. పురుష రూపంలో తన అనుభవానికి రానటువంటి జీవిత మాధుర్యం ఆమె ఇప్పుడు అనుభవిస్తోంది. పురూరవుడికి తల్లి అయినటువంటి ఇలా తన తల్లిదండ్రులను కూడా పూర్తిగా మర్చిపోయింది. చూసారా, బిడ్డలు కలిగినప్పుడు ఏ తల్లి అయినా సరే సగం మర్చిపోతుంది భర్తని, పూర్తిగా తల్లిదండ్రులను మర్చిపోతుంది. ఎందుకని? బిడ్డే తనకు లోకం అవుతుందండి. సహజంగా జరిగేది ఇది. అక్కడ వైవస్వత మహారాజు యొక్క రాజ్యంలో ఏం జరుగుతుందో చూద్దాం. వైవస్వత మహారాజు, ఆయన యొక్క ధర్మపత్ని శ్రద్ధాదేవి తమ ఏకైక పుత్రుడైనటువంటి సుద్యుమ్నుడిని మర్చిపోలేకుండా ఉన్నారు. అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిందిగా. చారుల చేత భటుల చేత యువరాజు కోసం ఆ వైవస్వత మహారాజు అన్వేషణ చేయిస్తూనే ఉన్నాడు. పుత్ర వియోగంతో క్షోభించిపోతున్నటువంటి ఆ వైవస్వతుడు తన కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారిని ఆశ్రయించాడు. గురుదేవా, మీరు సర్వజ్ఞులు. 5 సంవత్సరాల క్రితం వేటకు వెళ్ళినటువంటి నా కుమారుడు సుద్యుమ్నుడు పరివార సమేతంగా అంతర్ధానమైపోయాడు. అప్పటి నుంచి వెతికిస్తూనే ఉన్నాను. కానీ నా ప్రయత్నం నిష్ఫలమైపోయింది గురుదేవా. అసలు నా బిడ్డడు సజీవంగా ఉన్నాడా లేదా మరణించాడా? ఈ ఒక్క విషయం చెప్పి నాకు మనశ్శాంతి కలిగించండి అని అడిగాడు. అప్పుడు కులగురువైనటువంటి వశిష్ఠుల వారు, మహారాజా, ఇన్ని సంవత్సరాలు కుమారుడి కోసం స్థూలమైన పరిధిలో అంటే దైహికంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. యువరాజు సుద్యుమ్నుడు ఏమయ్యాడో సూక్ష్మ పరిధిలో అంటే ధ్యానంతో కనిపెట్టడానికి నేను ప్రయత్నిస్తాను అన్నాడు. చూసారా, అంటే మహారాజు మామూలుగా ప్రయత్నిస్తున్నాడు, కానీ గురుదేవుడి ద్వారా, గురుదేవుడి యొక్క దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనే రాలేదండి. అదే దైవ యోగం అంటే. వెంటనే వశిష్ఠుడు ధ్యానమగ్నుడైపోయినాడు. అంతర్నేత్రంతో సుద్యుమ్నుడి గురించి దర్శించాలనేటువంటి ఆయన సంకల్పం అచిరకాలంలోనే నెరవేరింది. సుద్యుమ్నుడి యొక్క గతాన్ని, వర్తమానాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు వశిష్ఠుల వారు తన యొక్క మనోనేత్రంలో. రాజు దంపతులను కలుసుకొని వశిష్ఠుడు తాను దర్శించినటువంటి సుద్యుమ్నుడి యొక్క గాథ అంతా చెప్పాడు. మహారాజా, మీ పుత్రుడు సజీవంగా ఉన్నాడు అనగానే, ఎంత మధురమైన వార్త చెప్పారు గురుదేవా.
అంటూ ఉండగానే వశిష్ఠుడు అన్నాడు, పూర్తిగా ఆలకించవయ్యా మహారాజా. సుజుమ్నుడు ప్రస్తుతం సుజుమ్నుడుగా లేడు, స్త్రీగా మారిపోయి ఉన్నాడు. ఆశ్రమంలో ఒక యువకుడికి భార్యగా, ఒక బాలుడికి తల్లిగా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ పుత్రుడి పేరు ఇలా అన్నాడు. వైవస్వతుడు నమ్మలేకపోయినాడు. ప్రభు, మన కొడుకు మొట్టమొదటి పుత్రికగానే జన్మించాడు కదా. మహారాణి శ్రద్ధ వైవస్వతుడి జ్ఞాపకం చేసింది గతంలో విషయాన్ని. వైవస్వతుడు తల పంకించాడు. వశిష్ఠుడి వైపు తిరిగి, గురుదేవా, మా పుత్రుని మీరే మాకు అప్పగించాలి. మాకు మరొక్కసారి పుత్రభిక్ష ప్రసాదించండి అనగానే, రాజా, రేపే ఇల యొక్క ఆశ్రమానికి వెళతాను అని పైకి లేచాడు. గురుదేవుడు వెళ్ళిపోగానే, ఆహా, మొట్టమొదట ఆడపిల్ల పుట్టింది, మగపిల్లవాడుగా మారాడు, మళ్ళీ ఆడపిల్ల అయిపోయింది. వైవస్వతుడు కొంచెం విరక్తిగా రాణిగారి వైపు చూస్తూ ఈ మాటలు అన్నాడు. వశిష్ఠుల వారు వెళ్ళారు బుధుడి యొక్క ఆశ్రమానికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇలాదేవిని కలుసుకొని, అమ్మా, నేను వశిష్ఠుణ్ణి అని అమాయకత్వం నటిస్తూ అన్నాడు వశిష్ఠుడు. ఇలా ఆయన్ను చూడగానే తనకు కలిగినటువంటి తత్రపాటును అణుచుకుంటూ లోపలికి రమ్మను. ప్రణామం మహర్షి, దయచేయండి, నా పతిదేవులు నివ్వరి ధాన్యం కోసం వెళ్ళారు అను. మన బియ్యం లాంటిదే అది కూడా ఒక ధాన్యం, భోజనం వండుకోవడానికి పనికి వస్తుంది, నివ్వరి ధాన్యం అంటారు. అట్లాగా అంటూ వశిష్ఠుడు లోపలికి వెళ్ళగానే పరుగు పరుగున ఒక పిల్లవాడు వచ్చాడు లోపలికి. ఆ బాలుడి యొక్క ముఖంలో సార్వభౌమ లక్షణాలు ఉట్టిపడుతూ ఉన్నాయి. వశిష్ఠుడు ఒక ప్రశ్న అడిగాడు. అమ్మాయి, ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను చూసావా అన్నాడు. లేదు అన్నది ఆమె. చూడండి, తలకాయ దించుకొని లేదన్నది. బాగా గుర్తు చేసుకో, సుజుమ్నుడుగా ఉన్నప్పుడు నేను నీకు తెలుసు కదా అన్నాడు. స్వామి, ఇలా ఆశ్చర్యపోయింది. నాకంతా తెలుసమ్మా. ధ్యాన మార్గంలో అన్వేషించి నిన్ను కనుక్కున్నాను. నీకు స్త్రీ రూపం ఎందుకు ప్రాప్తించిందో చెప్పు అని వశిష్ఠుడు అడిగాడు. ఇలా ఒక్కసారి బరువుగా నిట్టూర్పు విడిచి, ఇంకా వశిష్ఠ మహర్షి ముందు దాచిపెట్టే ఉపయోగం లేదు అని కుమారవనంలో ప్రవేశించాక జరిగిందంతా వివరించింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క శాపం వల్ల తన రూపం మారిపోయిందని ఆ కఠోరమైన సత్యాన్ని చెప్పింది. నిస్సహాయమైన స్థితిలో బుధుడి యొక్క ధర్మపత్ని అయినాను అని కూడా చెప్పింది. అంతా విని వశిష్ఠుడు నిట్టూర్పు విడిచాడు. నువ్వు పూర్వరూపంలో యువరాజుగా రాజధానికి తిరిగి రావాలి. వైవస్వత మహారాజు నుండి రాజ్యాధికారాన్ని, పాలనాధికారాన్ని స్వీకరించి ప్రజలను చక్కగా పరిపాలించాలి అన్నాడు. ఇలా తల అడ్డంగా ఊపింది. గురుదేవ, ఇక్కడ ఈ రూపంలో నేను ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నాను. నాకు ఓ పుత్రుడు చూశారు కదా, నా జీవితం నాకెంతో తృప్తిగా ఉంది, నేను రాలేను అన్నది. నీ నిర్ణయంలో కేవలం స్వార్థం ఉంది తల్లి. నీ సుఖ సంతోషాలు మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత నీ మీదే ఉంది. వయోవృద్ధుడైన నీ తండ్రి వైవస్వతుడి నుండి రాజ్యభారాన్ని స్వీకరించాలి, ప్రజలను పాలించాలి. ఆ ధర్మం నీ మీద ఉంది, ఆ బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఆ విద్యుక్త ధర్మం నుంచి తప్పించుకోకూడదు అని అన్నాడు. ఇలా మౌనంగా ఉండిపోయింది. వశిష్ఠుల వారు చెప్పినటువంటి అంశాలన్నీ సహేతుకంగానే ఉన్నాయి.
ఆమెకు కూడా. కానీ మనకు కూడా అదే అనిపిస్తోంది. ముఖ్యంగా నీ తల్లి తండ్రి ఇద్దరూ భరింపరాని శోకంతో ఉన్నారు. అందువల్ల వాళ్ళకు నువ్వు దగ్గర కావాలి, ఆ దారుణమైన దుఃఖాన్ని దూరం చేయాలి అని ఈ విషయాలన్నీ చెప్పింది. మరి ఆ తర్వాత ఇలా ఏం చేసింది, వెళ్ళిందా లేదా, తదితర విశేషాలన్నీ రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి ఈ ఛానల్లో వచ్చేవన్నీ. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.